హలో హాయ్ నమస్తే అండి. దిస్ ఇస్ చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ. సాటర్డే అందరి ఇంట్లో ఉన్నారు, సో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సాంబార్ చేయబోతున్నాను. ఫ్రెష్గా వెజిటేబుల్స్ అన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను. వైట్ రైస్ కుకింగ్ అయిపోయింది. చూడండి, బెండకాయ, వంకాయ, టమాటో, రాడిష్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆల్ ఇంగ్రీడియంట్స్, ఆల్ వెజిటేబుల్స్. సో రెడీ. ఫస్ట్ బౌల్ పెట్టేసుకొని తగిన ఆయిల్, పోపు దినుసులు అన్నీ వేసేసుకొని, జీలకర్ర కొంచెం ఎక్కువ కంటెంట్ యూజ్ చేయాలి. సో ఈ విధంగా స్టార్ట్ చేసిన. కుక్కర్లో విజిల్ అవుతుంది. ఫస్ట్ క్యారెట్ ఉడికించుకోవాలి, రాడిష్, ఆ తర్వాత బెండకాయ. సో టమాటా అయితే కొంచెం లాస్ట్లో అయినా మగ్గిపోతుంది. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి వన్ బై వన్ వేస్తున్నాను. సో మగ్గించేసాను. ఒక స్పూన్ సాల్ట్ యూజ్ చేయాలి. సో నేను వన్ సైడ్ ఇంకా పప్పు ఉడుకుతుంది. పచ్చిమిర్చి యూజ్ చేశాను, టమాటో లాస్ట్లో టమాటా వేయాలి, తొందరగా ఉడికిపోతుంది. కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసేసుకున్నాను. కొంచెం పసుపు యూజ్ చేశాను. చింతపండు గుజ్జు పోస్తున్నాను. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ మసలు పెడతాను, తర్వాత కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మసాలా పౌడరు, మెంతి పౌడరు, ధనియా పౌడర్ వేస్తాను. సో మీకు చూపించినట్టు అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఫ్రెష్ది రెడీ చేశాను. కొంచెం ఒక స్పూను కారము, ఒక స్పూను మెంతి పౌడరు, ఒక స్పూను ధనియా పౌడర్ యూజ్ చేశాను. సో మసలడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది, గుమగుమలాడే వాసన వస్తుంది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా మసలబెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా మసులుతుందో. ఆ తర్వాత పప్పును మెత్తగా గుజ్జు చేసుకొని పప్పును అందులో వేసేసుకోవడమే. సో వేసేసుకున్న తర్వాత అది చక్కగా మసిలిపోతుంది. చాలా టైం టేకింగ్ అవుతుంది. మసలాలి, ఎంత బాగా మసిలితే అంత మంచిగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేయడం మర్చిపోకండి. కాడల్ లాంటిది ఫస్ట్ వేస్తే ఉడికిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి, అన్నీ ఉడికినాయి, మంచిగా మసిలినాయి. వెజిటేబుల్స్ అన్నిటికీ ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టేసినాయి. చక్కగా మసులుతుందండి. చూడండి సాంబారు. సో ఈరోజు మా ఇంట్లో అయితే సాంబార్ రెసిపీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంత పెద్ద గిన్నె కూడా ఖాళీ అయిపోతుంది, రసం ఏం మిగలదు. పిల్లలు, పెద్దలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. సాంబార్లో కొంచెం స్నాక్స్ ఉండాలి, అప్పడాలు ఉండాలి, పాపడాలు ఏదైనా గోలించుకోవాలి. ఆమ్లెట్ అయినా పక్కకి వేసుకొని తింటారు. మా వాళ్ళకి ఇష్టమైన డిష్. చూడండి ఎంత బాగుందో. రాడిష్ ఎక్కువ కంటెంట్ వేసాను. రాడిష్ తింటుంటే సూపర్ ఉంటుంది. చక్కగా కుదిరిందండి. ఫైనల్గా సూపర్గా ఉప్పు, కారం అన్నీ సెట్ అయిపోయినాయి. మేమైతే లంచ్కి ప్రిపేర్ అయిపోయినాము. మా పాప